హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం. మరి ఈరోజు మనం మైసూర్ వెళ్ళిపోదాం. మైసూర్ వెళ్ళామనుకోండి, అక్కడ బ్రేక్ఫాస్ట్లో ఎన్నెన్నో రకరకాలు మైసూర్ దోశ, రవ్వ ఇడ్లీలు, అలాగే రకరకాల ఫ్రూట్స్ కూడా మైసూర్లో చాలా ఫేమస్. మరి ఈరోజు భలే భలే బ్రేక్ఫాస్ట్లో మీకు మైసూర్ గోలీ బజ్జీ, అంటే చిట్టి చిట్టి గోళీల్లా ఉండే ఈ బజ్జీలు మనం మన బ్రేక్ఫాస్ట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మైసూర్ బజ్జీ చేసుకోవడం కోసం మైదా పిండి ఒక కప్పు తీసుకుంటే దాంట్లో కొంచెం చెంచాడు కంటే కొంచెం ఎక్కువ బియ్యం పిండి. అంటే కొంతమంది బియ్యం పిండి వేస్తారు, వేయకపోయినా పర్లేదు, బాగానే వస్తాయి. ఎందుకంటే చాలాసార్లు చేసి చూశాను. ఇందులో మనం సోడా, మన కుకింగ్ సోడా ఉంటుంది కదా, ఆ కుకింగ్ సోడా ఇందులో వేసుకుందాం. వేసుకొని ముందు ఇది చక్కగా కలిపేసుకుందాం. ఎందుకంటే సోడా మనకి చక్కగా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. మరి ఇందులో ఒక చెంచాడు నూనె పోసుకుందాం. పోసుకొని దీంట్లో కొంచెం అల్లం, ఫైన్గా చాప్ చేసిన అల్లం, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, కొబ్బరి తురుము. అయితే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇందులో మరింత రుచి పెంచడం కోసం మన ఎవరెస్ట్ మసాలా వారి కొంచెం అంత ఇంగువ వేసుకుందాం. వీటిని ఇలా కలిపేసుకొని ఇందులో పెరుగు వేసుకుందాం. అయితే నేను ఇందాక నూనె వేశాను కదా, అది చాలామంది పిండి కలిపిన తర్వాత కూడా వేసుకుంటారు. మీరు ఎలా వేసుకున్నా పర్లేదు. మరి ఇందులో పెరుగు, దీంతో పాటు అవసరం పడితే కొంచెం నీళ్లు వేసి ఇది మనం బజ్జీల పిండిలా కలుపుకుందాం. దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని బజ్జీల పిండి కంటే కొంచెం గట్టిగా, అంటే మనం పునుగులకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, అయితే ఇందులో మనం సోడాకి మంచిగా మన ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఉబ్బడానికి కోసం కూడా దాంట్లో గాలికి రావడం మనం మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన పిండి రెడీ అయిపోయింది. అంతేనండి, ఇంత సింపుల్. ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని మంచిగా దీన్ని కలిపేసుకుందాం. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా మన భలే భలే బ్రేక్ఫాస్ట్లో మన ఈ పిండి రెడీ అయిపోయింది. మరి దీని తర్వాత మనం నూనెలో ఫ్రై చేసుకోవడమే. పిండి అయితే రెడీ అయిపోయింది. కానీ మైసూర్ బజ్జీ అనేది చాలా రకరకాలుగా చేసుకుంటారు. ఇది గోలీ బజ్జీకి మరి మైసూర్ బజ్జీకి డిఫరెన్స్ ఏంటి అని మీరు అడుగుతున్నారు కదా. ఎందుకంటే మినపప్పుతో చేసుకుంటారు, ఇదేమో మైదా పిండితో చేసుకుంటారు. అలా రకరకాల ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మనకి ఎందుకు ముఖ్యం? ఎందుకంటే పిల్లలైనా స్కూల్కి టైం వెళ్ళాలంటే టైంకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, ఉద్యోగానికి టైం వెళ్ళాలి అంటే బ్రేక్ఫాస్ట్ టైంకి చేసుకోవాలి. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనం ప్రతి రాత్రి పడుకునే ముందు రేపు పొద్దున ఏం చేయాలనుకుంటున్నామో దాని గురించి ప్రిపరేషన్ రెడీగా కొంచెం ముందుగా చేసి పెట్టుకుంటే పొద్దున మన బ్రేక్ఫాస్ట్ ఇట్టే అయిపోతుంది. కాబట్టి మరి ఈ పిండంతా కలిపేసుకున్నాను. ఇవి వేయడం కోసం కొంచెం చేతిని నీళ్ళల్లో ముంచి మనం ఈ గోలీ బజ్జీ వేసుకుందాం. ఇలా వేసుకొని ఇవి గుండ్రంగా తయారైపోతాయి. నూనెలో ఫ్రై అవ్వగానే కొంచెం రౌండ్ షేప్ అనేది ఆటోమేటిక్గా వాటికి వచ్చేస్తుంది. ఇలా స్మూత్గా భలేగా రెడీ అయిపోతాయి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. అంటే ఒక 20 మంది ఇంటికి వచ్చినా కానీ బ్రేక్ఫాస్ట్లో ఈజీగా చేసుకోవాలంటే మన గోలీ బజ్జీయే. మరీ నూనె ఎక్కువ వేడిగా ఉంచకూడదు, ఎందుకంటే బయట కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే మనం కొంచెం స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బయట కలర్ వచ్చి లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది. వీటిని మనం పెద్దగా ఇలా కలపాల్సిన అవసరం కూడా ఉండదు.
వాటంతట అవే ఇలా గోళీల్లా తయారైపోతాయి. మన వారేవ వంటల్లో ముఖ్యంగా మనం ఏం నేర్చుకుంటాం ఏంటంటే ఒకవేళ మిస్టేక్ అవుతే ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది చెప్పడంలో నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మైసూర్ ఇలా గోలీ బాజీ మీరు చేశారు. ఒకవేళ పిండి నూనె ఎక్కువ పీలుస్తుందంటే దాంట్లో జరిగే తప్పులు రెండు. ఒకటేంటంటే మనం సోడా కనుక ఎక్కువ వేసేస్తే నూనె కూడా పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పిండి మనం కలుపుకుంది పలసగా ఉంటే కూడా నూనె పీల్చేసుకుంటుంది. అప్పుడు పీల్చుకుంటే మనం ఏం చేయాలంటే ఇంకా కొంచెం అంత మైదా పిండి అప్పటికప్పుడు కలుపుకొని వేసి చూడండి, అప్పుడు నూనె తక్కువ పీల్చుకుంటుంది. సో ఈ రెండు కరెక్షన్స్ చేస్తే కనుక మీ ఇంట్లో చక్కటి ఈ మైసూర్ గోలీ బజ్జీ రెడీ అయిపోతుంది. భలే పర్ఫెక్ట్గా మంచి కలర్ వచ్చేదా ఫ్రై చేసుకుందాం. ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మరో విషయం ఏం చెప్పానో, మంట అనేది ఎక్కువగా పెట్టి వేడి నూనెలో ఫ్రై చేయమాకండి. కొంచెం తక్కువ ఫ్లేమ్ ఉంటే కనుక మనకి లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్రై చేసిన వెంటనే పక్కన ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత తింటే మంచిగా లోపల కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మైసూర్ గోలీ బజ్జీ చేస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చేసాయి. అంటే ఆ టైంలో ఎన్ని రకాల గేమ్స్ ఉండేవి. గోళీలు చక్కగా ఆడేవాడిని. పిటికి గోలీ అని, టాంబూర్ గోలీ అని రకరకాల గోళీలతో, సోడా బాటిల్ ఉంటుంది కదా, అది పగిలినప్పుడు దాంట్లో వచ్చే గోలీ. ఈ కాలం పిల్లలకి ఈ గేమ్స్ గురించి ఏమీ తెలియదు. అప్పుడైతే ఆ గోళీలు ఆడుతూ ఉంటే తిట్టేవాళ్ళు, అరే ఆడద్దురా పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు అని. చూసారా, చక్కగా ఆడాను కాబట్టి ఈరోజు గోలీ బజ్జీలు చేసుకోగలుగుతున్నాం. సో చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలకి రామాయణం మహాభారతం చెప్పగానే మన హిస్టరీ అంతా చెప్పేసామనుకుంటాం. కానీ మన హిస్టరీ అంటే మనం పెరుగుతున్నప్పుడు ఉన్న హిస్టరీ అంటే ఎలా గోలికాయలు, కోతి కమ్మొచ్చ ఇలాంటివన్నీ ఆడేవాళ్ళమో అలాంటి గేమ్స్ కూడా వాళ్ళకి నేర్పియాలి. మరి మన గోలీ బాజీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చేసిందో. వీటిని కనుక మనం చట్నీ, కొబ్బరి చట్నీ బెస్ట్. అలా అని కొబ్బరి చట్నీయే కాదు, మీరు ఎటువంటి పచ్చడితో తిన్నా ఇవి చాలా బాగుంటాయి. మన గోలీ బజ్జీలతో పాటు కొబ్బరి చట్నీ అయితే ఏంటి, పల్లీ చట్నీ అయితే ఏంటి, ఏదైనా కానీ సూపర్గా ఉంటుంది. మరి నేనైతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇదే వచ్చి ఇక్కడే నా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా బజ్జీలు రెడీ అయిపోయినాయి. అదే కొంచెం ముందు చూపుతో మనం ముందు రోజు కొన్ని పల్లీలు ఇలాంటివి వేయించినవి ఉంటే కనుక మిక్సీలో వేసేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ వేసేసుకుంటే మన పల్లీల చట్నీ కూడా రెడీ అయిపోతుంది. సో మీరు అవలీలగా ఇలా రోజు చేసుకొని రకరకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. మరి చూస్తూనే ఉండండి, మన భలే బ్రేక్ఫాస్ట్ మీకు ఇట్టే నేర్పించేస్తాను. మైసూర్ గోలీ బజ్జీ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, కొంచెం బియ్యం పిండి, సోడా, కొద్దిగా నూనె, అల్లం తురుము, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని పెరుగు, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి థిక్ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి అందులో కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా వేసి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేడివేడిగా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక స్పెషల్ వంటకం. మీరు ఎప్పుడైనా అరటి పువ్వుతోటి ఏదన్నా ఐటెం చేశారా? మీరు చేయకపోతే తప్పకుండా ఈసారి, ఎందుకంటే నా ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని రకరకాల కూరగాయలు, మీరు ఎప్పుడు తినని కూరగాయలు తినిపించడమే నా మెయిన్ లక్ష్యం. కాబట్టి ఈరోజు ఈ అరటి పువ్వు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం దీంతో ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసి పొరటు చేసుకుందాం, చాలా బాగుంటుంది. అయితే ఈ పువ్వుని ఆల్రెడీ మేము దీనికి ఉన్న పువ్వు తీస్తూ ఉన్నాము. అయితే ఇలా తీస్తూ ఉన్న కొద్దీ లోపల ఒక సెంటర్ పార్ట్ ఉంటుంది, అది మనం కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసుకొని తినేయచ్చు. సరే, ఈ తర్వాత చూపిస్తాను. కానీ మనం ఇలా పువ్వు అనేది దీనిపైన ఉన్న కవర్లో నుంచి తీస్తూ ఉంటే ఇలా పూలు అన్నీ ఇందులో వస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ తీసుకొని వీటిని ఇలా తీస్తే కనుక దీంట్లో స్టిగ్మా ఉంటుంది. ఈ ఏదైతే చిన్నగా పైన కొంచెం లావుగా ఇలా ఉంటుందో ఇది మాత్రం తీసేద్దాం. మిగతావన్నీ పక్కన పెట్టుకుందాం. ఏంటి, ఒక పువ్వు తీసుకొని
దాన్ని ఇలా ఇలా కదిలిపితే దాని లోపల కొంచెం గట్టిగా ఉన్న దాన్నే స్టిగ్మా అనమాట. ఓకే, ఇది మాత్రం పక్కన తీసేసుకుందాం. మిగతావన్నీ పువ్వులు ఇక్కడ పెట్టుకొని దీంతో మనం కూర చేసుకుందాం. ఈ పువ్వుల్లో ఆ మధ్య భాగాన్ని తీసేసిన తర్వాత కావాలంటే లైట్గా స్లైస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మరీ పెద్దగా ఉండడం కంటే ఇలా స్లైస్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే మిగతావన్నీ కూడా మరి స్లైస్ చేసేసుకుందాం. మనం పువ్వులన్నీ తీసిన తర్వాత సెంటర్లో ఇంకా తీసిన తర్వాత ఇలా తెల్లగా ఒక మధ్య భాగం వస్తుంది. దీన్ని కూడా మనం చక్కగా చాప్ చేసేసి వంటల్లో వాడేసుకోవచ్చు. ఇది చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. అయితే అరటికాయ పువ్వు ఎక్కడి నుంచి వస్తుందని కొంతమంది పిల్లలు అనుకుంటూ ఉంటారు. అరే అరటికాయ కాస్తాయి కదా, మరి పువ్వులు ఎందుకు తింటున్నామని. కాదు, అరటికాయ చిట్టి చిట్టి గెల వచ్చిన తర్వాత కింద భాగంలో నుంచి కట్ చేసేసి ఇది అమ్ముతారు. మనం కూరల్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి ఈ అరటికాయతో మనం కట్ చేసేసి పెట్టేసుకున్నాం, రెడీగా ఉంది. మరి ఇప్పుడు మనం నూనె వేసి పొరిట లాగా చేసుకుందాం. మరి స్టవ్ అయితే ఆన్ ఉంది. మరి దీంట్లో కొంచెం నూనె పోసుకుందాం. మరి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, దీంట్లో మినప్పప్పు, కొంచెం శనగపప్పు కూడా వేసి వేయించుకుందాం. ఈ మినప్పప్పు, శనగపప్పు కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అరటిపండు అనేది మన దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. మరి అన్ని చోట్ల ఈ వంటకం చేసుకుంటారా అంటే అవునండి. థాయిలాండ్లో ఏంటి, చైనాలో ఏంటి, వాళ్ళు కూడా దీన్ని బనానా బ్లాసమ్ అంటారు. ఆ కింద వచ్చేదాన్ని ఇలా కట్ చేసుకొని రకరకాల వంటల్లో వాడతారు. సో ఇందులో కరివేపాకు కూడా వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నప్పుడు దీంట్లో పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొంచెం ఉప్పు వేసి వేయించుకుందాం. అయితే ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. మరి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే మనం కట్ చేసుకున్న ఈ అరటి పువ్వుని కూడా ఇందులో వేసుకుందాం. ఇది కూడా చక్కగా ఈ ఉల్లిపాయలతో వేగితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకోటి ఏంటంటే ఈ కూర చేసుకునేటప్పుడు ఎక్కువసేపు నిలువ ఉండదన్నమాట. అంటే సాయంత్రం కల్లా పొద్దున్న చేసుకుంటే పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇలా కొద్దిసేపు వేగనిద్దాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, అంటే ఎర్రగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కారం, ఇది సరిపోతుంది. చిటికెడంత గరం మసాలా, ఎక్కువ వద్దు. అలాగే నేను ఈరోజు ఇందులో క్యాప్సికమ్ వేస్తున్నాను. మరి క్యాప్సికమ్ వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఇందులో సన్నగా తరిగిన క్యాప్సికమ్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఈ అరటికాయ పొరుటిని మనం అన్నంతో తినొచ్చు, ఈ చపాతీలతో, పుల్కాలతో తింటే కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మరి అరటికాయ పువ్వుతో చేసిన పొరటు రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకుందాం. అయితే చాలామందికి ఏంటంటే దీంట్లో ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా డెలికేట్గా తినాలి అనుకుంటారు. ఎలా చేసుకున్నా ఇది బాగుంటుంది. మరి స్టవ్ కట్టేసి, అంటే ఇది ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి దీన్ని కనుక మీరు చపాతీలతో, అన్నంతో, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ అరటి పువ్వుతోటి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కోడిగుడ్లు కూడా వేసి కోడిగుడ్లతోటి అరటి పువ్వుతో పొరిట. సో మరి ఇలాంటి రకరకాలు చూపిస్తూ ఉంటాను. మరి ఇప్పుడైతే నేను దీన్ని ఎంజాయ్ చేస్తాను. మనం ఒక అరటి తోటలో వెళ్తున్నప్పుడు ఆ భూమి నుంచి వచ్చే ఆ సువాసన చాలా మధురంగా ఉంటుంది. అంటే మనకు ఎంతో హాయిగా ఉంటుంది. ఈ కూర తిన్నా అంతే హాయిగా ఉంది, చాలా బాగుంది. మరి ఎప్పుడు చేయని వాళ్ళైతే మీరు కూడా వెళ్ళి అరటి పువ్వు కొనుక్కొచ్చి ఇలా ట్రై చేయండి. మసాలా అన్నీ వేసి చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో
మంచి ఫైబర్ ఉంటుందంటారు. మనకి స్టమక్ కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అరటి పువ్వుతో పొరటు తయారు చేయు విధానం. ముందుగా అరటి పువ్వులో మధ్యలో ఉన్న తెల్ల భాగాన్ని తీసేసి వాటిని చాప్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, చాప్ చేసుకున్న అరటి పువ్వు వేసి కాస్త వేయించి ధనియాల పొడి, కారం, గరం మసాలా, క్యాప్సికం ముక్కలు వేసి మరో 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి వేడివేడిగా చపాతీలతో, అన్నంతో గాని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా. మనం నేర్చుకునే చకచకా చట్నీల్లో ఈరోజు మనం సోరకాయ పెరుగు పచ్చడి. ఇది కూడా చూడండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ చాలా చాలా ఈజీ. ఇందులో సోరకాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని కొన్ని నీళ్ళల్లో వేసేసి దీంతో పాటు కొంచెం అంత పసుపు, అలాగే కొంచెం అంత ఉప్పు వేసి ఇవి కలిపేసుకున్నాం. చూడండి ఎంత సింపులో. అయితే మరి నాకు తెలిసి ఇంకా కొన్ని నీళ్లు పడతాయేమో, మరీ ఎక్కువ నీళ్లు వేయకండి. కొంచెం వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. ఎందుకంటే సొరకాయ మనకు కుక్ కావాలి కాబట్టి. మరి ఇక్కడ నా దగ్గర కొబ్బరి ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, దీంతోపాటు కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే దీంతోపాటు కొంచెం అంత కొత్తిమీర, ఈ 5 వేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకుందాం. కొంచెం పచ్చిమిరపకాయలు, కొబ్బరి, చిటికెడు అల్లం, జీలకర్ర, పచ్చి ఆవాలు, అలాగే కొత్తిమీర అన్నీ వేసి పేస్ట్ చేసేసుకుందాం. నీళ్లు వేయమాకండి, మీకు అవసరం ఉంటే కొంచెం అంత పెరుగు కూడా వేసుకుందాం. మనం ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇందులో నీళ్లు కూడా అన్నీ ఆవిరైపోయి ఈ సొరకాయలు చక్కగా కుక్ కూడా అయిపోయింది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత వీటిని మనం తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం, అంటే కొంచెం చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లో మనం కొబ్బరి మనం అన్ని పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది దీంతో పాటు కలిపేసుకుందాం. కలిపి ఫస్ట్ టేస్ట్ చూద్దాం. కొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో పెరుగు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మన సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా? కావాలి అంటే మీరు దీనిపైన తాలింపు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది. మరి దీనిపైన కొంచెం తాలింపు కూడా వేసేసి మనం ఇలాంటి రకాల పెరుగు పచ్చళ్ళు మనం సాధారణంగా అన్నంతో పాటు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. పెరుగు, సొరకాయ పచ్చడి ఇలాగే మీరు పొట్లకాయతో చేసుకోవచ్చు, పైనాపిల్తో చేసుకోవచ్చు. రకరకాలు, ఒక్కొక్క దాంట్లో మన రెసిపీ కొంచెం తేడాగా ఉంటుంది, ఎందుకంటే దానికి తగ్గట్టు చేసుకోవాలి కాబట్టి. మరి ఈ సొరకాయ కూడా చాలా బాగుంది. ఇందులో పచ్చి ఆవాలు వేయడం వల్ల ఒక అద్భుతమైన టేస్ట్ వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేయండి. మన సొరకాయ పెరుగు పచ్చడి అద్భుతంగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తినండి, ఘాటుగా సూపర్గా ఉంటుంది. వా పాలు కాచేటప్పుడు అవి పొంగకుండా ఉండాలంటే గిన్నె అడుగు భాగాన అంచులకు నెయ్యి కానీ నూనె కానీ రాసి అందులో పాలు పోసి కాస్తే అవి పొంగకుండా ఉంటాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయల్ని వేరువేరుగా స్టోర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఉల్లిపాయల్ని స్టోర్ చేసుకునే ప్లేస్లోనే వెల్లుల్లిపాయల్ని కూడా స్టోర్ చేస్తే వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున
ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత చూశారు కదండి. మరి ఈరోజు డిష్లు. రేపు మరిన్ని కొత్త వంటకాలతో రాబోతున్నాడు మీ ఫేవరెట్ వాషర్ సంజయ్ తుమ్మా. మరి సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.